మనతో బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, మీరు ఫస్ట్ టైం డొనేట్ చేయడమా, ఇంతకుముందు చేశారా? లేదండి, ఫస్ట్ టైం డొనేట్ చేయడం. ఫస్ట్ టైం. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ టైం డొనేటింగ్ బ్లడ్? నిజం చెప్పాలంటే ఈ 1 మంత్ నేను విశ్వవిజ్ఞాన భారతిలో వాలంటీర్గా పనిచేసి చాలా ఇన్స్పైర్ అయ్యానండి. నా తరపున ఏదో ఒకటి చేయాలని నేను కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్ట్ అయ్యాను. సో ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి మేజర్ ఇన్స్పిరేషన్ అదే. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నిజం చెప్పాలంటే. అంటే సాధారణంగా బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఒక చిన్న భయం ఉంటుంది, అలాంటి భయం ఏమైనా మీకు అనిపించిందా? కొంచెం భయం ఉంది, బట్ దానికన్నా ఎక్కువ ఒక మంచి పని చేస్తున్నామనే ఆనందం వల్ల అది నాకు అంత పెద్దదేం కాలేదు. అంటే భయం దేనికి? నీడిల్ అంటే భయమా, అంతేనా? నీళ్ళంత అంతే అంతే, అంతకు మించి ఇంకెళ్ళలేదు. నీళ్ళంత సో భయం. సో ఆల్రెడీ మీరు డొనేట్ చేస్తారు, అయిపోతుంది కూడా. సో ఆ పెయిన్ ఏమైనా ఉందా, హ్యాపీగా ఉందా? హ్యాపీగానే ఉంది, పెయిన్ ఏం లేదు. మనతో పాటు మెగాస్టార్ గారు ఉన్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవి కాదు, చిరంజీవి గారు మనతో ఉన్నారు. ఎలా జరుగుతుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్? నిజంగా చాలా అద్భుతంగా జరుగుతుందండి. అంటే ఇంత షార్ట్ స్పాన్ లో ఇంత నెంబర్ ఆఫ్ పీపుల్ వాలంటీర్ గా బ్లడ్ డొనేషన్ చేస్తామని ముందుకు రావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు విశ్వవిజ్ఞాన భారతి అండ్ ఎన్ఎస్ఆర్ఐటి అండి. అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ టైం డొనేట్ చేస్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం డొనేట్ చేసినప్పుడు చిన్న భయం ఉండేది, ఆ నీడిల్ అంటే భయం. మీకు కూడా అలాంటి భయాలు ఏమైనా అనిపించిందా? నేను బేసికల్ గా మెడికల్ లోనే ఉన్నానండి. నీడిల్ అంటే భయం ఏమి లేదు, ఇన్స్పైర్ అయ్యి వచ్చాను కానీ భయం ఏమి లేదు. ఐఎమ్ హ్యాపీ టు డొనేట్. ఈ రోజు చూస్తుంటే మాక్సిమం అందరూ ఫస్ట్ టైం డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ బ్లడ్ క్యాంప్ లో లేడీస్ ఎక్కువ మంది డొనేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్లడ్ క్యాంప్. వాట్స్ యువర్ నేమ్? సాధిక. సాధిక, చాలా మంచి పేరు. ఫస్ట్ టైం డొనేట్ చేశారు కదా, ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? ఏమనిపించలేదు, పెయిన్ కూడా లేదు. పెయిన్ కూడా లేదా? నీడిల్ కూడా పెయిన్ లేదా మీకు? చిన్నగా పెయిన్ అనిపించింది అంతే, ఇంకేం పెయిన్ లేదు. ఏం లేదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు డొనేట్ చేయడానికి ఆపర్చునిటీ రాలేదా, భయం వేసిందా? ఆపర్చునిటీ రాలేదంటే ఎప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం లేదా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు లేదు. ఈసారి ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ముగ్గురు పిల్లలు సేవ్ అవుతున్నారంటే ఇవ్వడం లేదు. మన వల్ల ముగ్గురు పిల్లలు సేవ్ అవుతున్నారు అంటే తలసీమియా పిల్లలకి ఈ బ్లడ్ ఇస్తున్నారు అనమాట. ఒకసారి ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ముగ్గురు పిల్లల్ని కాపాడొచ్చు అనేటటువంటిది యూ గాట్ ద మోటివేషన్, అంతే కదా? ఇప్పుడు హిమోగ్లోబిన్ బాగుందా? ఎంత ఉంది? 14 పాయింట్స్. 14 హిమోగ్లోబిన్ ఉందంటే ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోండి ఇమీడియట్. మనతో పాటు ఇంకొక డోనర్ ఉన్నారు. బ్రో, మీ పేరు? రామ్ అండి. రామ్. సో అంతకు ముందు డొనేట్ చేశారా ఫస్ట్ టైం? ఒక 3-4 టైమ్స్ చేశాను. 3-4 టైమ్స్ చేశారు. ఓకే. ఇంతకు ముందు ఏంటంటే ఎమర్జెన్సీ కేసులో ఇచ్చారా, క్యాంప్స్ లో ఇచ్చారు? క్యాంప్స్ లోనే ఇచ్చాను. క్యాంప్స్ లో. సో రెగ్యులర్ బ్లడ్ డోనర్ మీరు? రెగ్యులర్ అని కాదు, ఇర్రెగ్యులర్. ఇప్పుడు ఇక్కడ నుంచి రెగ్యులర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇర్రెగ్యులర్లీ రెగ్యులర్ డోనర్. సో ఇక మీద యూ వాంట్ టు బికమ్ ఏ రెగ్యులర్ డోనర్. ఓకే. సో కొంతమందికి బ్లడ్ డొనేట్ చేయాలంటే భయం ఉంటుంది, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆ భయాలు ఏం అవసరం లేదు. యాక్చువల్లీ బ్లడ్ అనేది మనం ఇస్తే కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఒక 3 to 5 పీపుల్ వరకు మనం వాళ్ళ ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాము. యాక్చువల్లీ మెయిన్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10 to 12 యూనిట్స్ అవసరం అవుతాయి అనమాట ఒకేసారి. సో ఒకే బ్లడ్ బ్యాంక్ లో అన్ని యూనిట్స్ రెడీగా ఉండవు. సో మా ఏమేంటంటే మా విశ్వవిజ్ఞాన వారి ఆర్గనైజేషన్ నుంచి ఏమనుకుంటున్నాం అంటే ప్రతి బ్లడ్ బ్యాంక్ కి కూడా మా వంతు మేము మంత్లీ ఒక లీస్ట్ ఎలా కాదన్నా సరే 50 to 100 ఎలాగైనా డొనేట్ చేయాలనేది మా మెయిన్ మోటో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడి కాకుండా మన ఈ ఏరియాలో ఏంటంటే మన వైజాగ్, విశాఖపట్నం ఈ సైడ్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది. బట్ పాడేరు, నర్సీపట్నం, అరకు ఈ రీజన్స్ లోనే ఎక్కువ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వీటితో బాధపడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట. మేము మా ఆర్గనైజేషన్ త్రూ అక్కడికి వెళ్ళాం, ఒక 1 month అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేసాం అనమాట. సో అక్కడ చాలా మంది చనిపోయింది కూడా సికిల్ సెల్ ఎనీమియాతో. చిన్న చిన్న పిల్లలు తలసేమియా వాటితో చాలా బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి ఆ నీడ్ చాలా ఎక్కువ ఉన్నా సరే అవైలబిలిటీ లేదు. సో మా మెయిన్ ఏమేంటంటే ఈ బ్లడ్ బ్యాంక్స్ అందరితో కూడా టైఅప్ అయ్యి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేలాగా మొత్తం, అంటే ఆ ట్రైబల్ రీజన్స్ అన్ని వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీ. మా సైడ్ నుంచి వీళ్ళు ఇచ్చే కార్డ్స్ కూడా మేము తీసుకొని మా ఆర్గనైజేషన్ త్రూ ఫోన్ చేసి ఓన్లీ ట్రైబల్స్కి ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఓన్లీ క్రాస్ మ్యాచింగ్ ఛార్జెస్తోనే ఓన్లీ ట్రైబల్ పీపుల్కి బేసిక్ ఛార్జెస్ అంతే. ఫ్రెండ్స్, మనతో పాటు మిసెస్ సరితా సాహు గారు ఉన్నారు. షీ వాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, మోటివేషనల్ స్పీకర్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 1/2 hour ఇంట్రడక్షన్ కి అవుతుంది కాబట్టి మాట్లాడదాం. మేడం, హౌ ఇస్ ద బ్లడ్ క్యాంప్ గోయింగ్ ఆన్? Yeah, it is going on in an immeasurable rate. I can see the turnouts are really good, and as per our what we have put forth is that we thought that maybe the turnouts may not be so high బికాస్ ఆఫ్ but సమ్మర్. yeah, because of summer, and I didn't expect the students would turn out so well. I thought maybe they are lethargic and they will not turn out, but it is like immense. And yes, I'm very happy with the way they have responded, especially the youth, because they are the future generation. So
I'm really delighted to say, happy. And the best part is why they are donating blood is it's forget about what they are giving. Donating blood is for good of others. It creates a sense of responsibility in them. So as citizens of our countries, it creates from now, from this young age, a sense of responsibility. That is the best part. And as you can see, there's a lot of turnouts from Andhra University, from NSIRT. So I'm extremely delighted. మనతో పాటు ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు. ఇంపార్టెంట్ ఎందుకన్నానంటే ఈస్ ఇన్ఫ్లుయెన్సర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ లేటెస్ట్ పెళ్లి కొడుకు కూడా. సో పెళ్ళి నెల రోజులు కాకుండానే ముగ్గురు ప్రాణాలు కాపాడడానికి తను బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు. సార్ ఇంతకుముందు ఎప్పుడైనా డొనేట్ చేసావా? ఇది ఫస్ట్ టైం? అంటే చాలాసార్లు చేశాను. అది కాలేజ్లో ఉన్నప్పుడు లయన్స్ క్లబ్లోని మెంబర్గా ఉన్నప్పుడు చేసామండి. ఎప్పుడైతే సాఫ్ట్వేర్లోకి వచ్చానో ఏం చేయలేదు. ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ ఎక్స్పీరియన్స్. అప్పుడు అదే జరిగింది. ఫస్ట్ కొంచెం భయపడ్డాను. అంటే ఇదైతే పెద్ద ఆపరేషన్ లాంటిది, పెద్దది ఏమో అయితే చేస్తారు, పొడి చేస్తారు, తీసేస్తారు. ఇంత పెద్ద బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో రక్తం ఎలా వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, అది మన పక్కన ఊగుతూ ఉంటది. ఊగుతుంటది, ఇంజక్షన్ పెట్టి లాగేస్తారా సంథింగ్ ఏమైనా చాలా భయపడ్డాను. కానీ దాని తర్వాత అర్థమైంది ఇట్ ఈస్ ఏ మెడికల్ ప్రాసెస్, చాలా బాగుంటది, హెల్త్ కి మంచిది కూడా. Health కి మంచిది. 6 months ఒకసారి, ఇయర్లీ ట్వైస్ కానీ ఇస్తుంటే కొంచెం హెల్త్ కి కూడా మంచిది. సో సాయి అంటుంది ఏంటంటే అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న, అంతేనా? అది కూడా మిన్నే. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు చెప్పండి. నవీన్. నవీన్, మీదే కదమ్మా జాలారిపేట అనేదో పేజ్ ఉంటుంది. జాలర్పేట ఇన్స్టా పేజ్ నాది. జాలారిపేట ఇన్స్టా పేజ్, మన వాళ్ళు కూడా ఆ పేజ్ని ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ టైం డొనేట్ చేయడమా లేకపోతే ఎందుకు? 8th టైం. 8th టైం డొనేట్ చేస్తున్నారు. ఏ పాయింట్ మీకు మోటివేట్ చేసింది బ్లడ్ ఇవ్వడానికి? అప్పుడు నా బ్లడ్ ఉన్నది నాకంటూ సపరేట్గా కొంత ఉండి ఎక్స్ట్రా ఉండి తీసుకొని వేరే పేషెంట్కి ఉపయోగపడే బ్లడ్ నాకు ఎక్కువ ఉంటే ఏంటి, తక్కువ ఉంటే ఏంటి, నాకు సరిపడే బ్లడ్ ఉండి ఎక్స్ట్రా ఉంటే ఆ డాక్టర్స్కి డొనేట్ చేయడం నాకు కొంచెం ఇంట్రెస్ట్ అంతే. అలాగే 6 monthsకి ఒకసారి మినిమం ఎక్కడ మ్యాక్సిమం ఈ జాలర్పేటలోనే ఎవరొకరు బ్లడ్ క్యాంప్ పెడుతుంటారు. అలాగా ఇవ్వడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇవ్వకపోయినా నేను ఇచ్చే దాన్ని బట్టి ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారనే ఒక నమ్మకం, దాన్ని బట్టి నేను బ్లడ్ ఇవ్వడం కొంచెం ఇంట్రెస్ట్. మనతో పాటు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజేషన్ విశ్వ విజ్ఞాన వారధి జనరల్ సెక్రటరీ పాటసారథి మనతో ఉన్నారు. హలో అండి, హలో సార్. ఎలా జరుగుతుంది క్యాంప్? ఇప్పుడు వరకు ఒక ఎత్తుగా చేసామైతే సార్, ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ ఏదైతే బ్లడ్ క్యాంప్ ఉందో దీన్ని ఇంకో స్టెప్ పెద్దగానే తీసుకెళ్ళాం సార్. ఇప్పుడు దాకా ప్రాజెక్ట్ ఎక్కువ అని ఏదైతే 20 రోజుల నుంచి పెద్దవాళ్ళతో మొత్తం తిరిగి లీగల్ గైడెన్స్, సైకలాజికల్ గైడెన్స్, సో ఇవన్నీ అవుతున్నాయి ఒక 20 రోజులుగా ఇక్కడ. 20 రోజుల నుంచి అవుతున్నాయి సార్. మొన్న ఏసీపీ నరసింహమూర్తి గారు కూడా వచ్చారు గుడ్ పోలీసింగ్ చేయడానికి. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మాకు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారు కావచ్చు, చాలా బాగా సపోర్ట్ చేశారు. డోర్ టు డోర్ మేము తిరిగిన ప్రతిసారి కూడా మాకు ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలో ప్రతిదీ కూడా మాకు ఎలా కావాలో అలా ఇవ్వడం జరిగింది. దాని పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రాజెక్ట్ ఎక్కువ ఒక గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా ఎన్ఎస్ఆర్ఐటి స్టూడెంట్స్ అలానే విశ్వవిజ్ఞాన వారి వాలంటీర్స్తో పాటు మాకు ఏదైతే ఈ సపోర్ట్ దొరికిందో దాని అందరూ కారకులు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్లడ్ క్యాంప్ పెద్ద జాలారిపేటలో విశ్వ విజ్ఞాన వారధి వాళ్ళు ఆర్గనైజ్ చేసిన బ్లడ్ క్యాంప్. ఇది ఆల్మోస్ట్ 150 యూనిట్స్ దగ్గర 150 యూనిట్స్ కలెక్ట్ చేశారు. అంటే 150 into 3 lives మనం సేవ్ చేసాం అనమాట ఇవాళ. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్లడ్ క్యాంప్. మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయండి. బ్లడ్ స్కేర్సిటీ ఉంది ప్రతి చోట. సో ఎవరైతే 18+ ఉన్నారో ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.